ఈటెల వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ అక్కడ తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు అన్నమాట. అంటే అది ఈటలది వ్యక్తిగత అభిప్రాయము, బీజేపీకి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. 2000% తప్పని బీజేపీ గంగల కలవని వాళ్ళకి ఎన్నడూ రాష్ట్రం మీద పట్టింపు లేదు. ఉంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వమే కదా ఉన్నది. 152 మీటర్లకు ఫడ్నవీస్ చెవులు పిండి ఇయ్యలేరా? వాళ్ళకి ఏమైనా సోయి ఉన్నదా బీజేపీ వాళ్ళకు? ఉంటే ఫడ్నవీస్ చెవులు పిండి ఎందుకు ఇయ్యారు 152 మీటర్లకు? ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి బీజేపీకి సంబంధం లేదు. అప్పుడు ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు బీజేపీలో చేరినాక వచ్చినాయి కాదు. ఇంకోటి ఈటల రాజేందర్ అనేవాడు సూర్యకాంతి పుష్పం కాదు, ఏ పార్టీలు ఉంటే ఆ పాట పాడడానికి. ఆయన ఒక నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే, నిజాయితీగా పనిచేసిన మంత్రి. బీజేపీ వాళ్ళు తానే అంటే తందానా అనే మనిషి కాదు ఆయన. అప్పటి విషయాలు అబద్ధాలు ఎట్లా చెప్తారండి? ఉన్న విషయం ఉన్నట్టు చెప్పిండు, బల్లగుద్దినట్టు. పార్టీ మారంగానే ప్రభుత్వంలో ఆయన చేసింది మారిపోతుందా? ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఏం చేసిండో అదే చెప్తాడు ఆయన. అప్పుడేమన్నా బీజేపీ పెత్తనం ఉంది ఆయన మీద? కానీ అప్పుడు కేసీఆర్ మొత్తం నిర్ణయం అంతా కేసీఆర్దే బాధ్యత, తనకేమి సంబంధం లేదన్నట్లుగానే. అంటే ఆయనకేం సంబంధం లేదు. కేసీఆర్ది బాధ్యత అంటే ముఖ్యమంత్రి కాబట్టి బాధ్యత వహించాలి. ఇప్పుడు మేడిగడ్డ కూలడానికి ఆయనకి ఏం సంబంధం ఉన్నది చెప్పు? మేడిగడ్డ కూలింది అనుకుందాం, కుంగింది అనుకుందాం, ఆయనకి ఏం సంబంధం కేసీఆర్కు? ఆయన ఎలక్షన్ స్ట్రాటజీలో ఉన్నాడు. అప్పుడు ఆ రాత్రి పోయి ఆయన అక్కడ బాంబులు పెట్టిండా? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేయాల్సింది చేసిండు అంతే. ఆయన ఇక్కడ నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది తుమ్మిడేటి దగ్గర. 148కు ఒప్పందం చేసుకున్నా కూడా ఆయన ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు తెలుసా? ఈ కాళేశ్వరాన్ని అవాయిడ్ చేయడానికి కాదు, ఆల్టర్నేట్ చూడాల్సిందే అనేది తెలుసు ఆయనకు. బట్ కనీసం ఆదిలాబాద్ ప్రజలకన్నా నీళ్ళు ఇద్దామో 2 లక్షల ఎకరాలకు అనుకున్నాడు. ఇక్కడ సాధ్యం కాదన్నాక వార్దా నది మీద కట్టాలని చెప్పి బ్యారేజ్ షిఫ్ట్ చేసిండు అక్కడికి. అంతేగాని ఆయన అయితే ఈ నిర్ణయం ఎందుకు ఆయన తీసుకున్నాడు అంటే ఎక్కడైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో చూడమని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. ఇక్కడ మీకు నీళ్ళు సరిపోవు, వేరే ఎక్కడ ఉన్నదో మీరు వెతుకోండి అని చెప్పింది. చెప్పినాక వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? మన వ్యాప్కోస్ ఏం చేసింది? ఇక్కడ మన స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఒకటి ఇదివరకు టి హనుమంతరావు గారు తయారు చేసిన థియరీ ఒకటి ఉంది. వెనక్కి 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపాలనేది ఆయన ప్లాన్. ప్రాణహిత నీళ్లతోని కాళేశ్వరం దగ్గర సూరారం అనే ఊరు ఉంటుంది, అంటే మేడిగడ్డకు పక్కనే. ఆ సూరారం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వరుసగా 13 బ్యారేజీలు, ఇప్పుడు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఇంకా 13 బ్యారేజీలు కట్టి ఎక్కడ శ్రీరామ్ సాగర్ నింపాలని. దీన్ని స్టెప్ ల్యాడర్ అన్నారు. అంటే నిచ్చెన మెట్ల బ్యారేజీలు, కోటి వాటర్ షేకండ్ అన్నాడు. అయితే దానిలో మొదటి బ్యారేజీ సూరారం బ్యారేజ్. సూరారంకున్న మేడిగడ్డకు ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే అక్కడ కడితే కొంత అక్కడ అనుకూలంగా లేదు పరిస్థితి అని చెప్పి కొంచెం కిందికి కట్టారు అంతే. అది వాప్కోస్ ఇచ్చింది తప్ప కేసీఆర్ ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఆ ప్రాంతం చూడడం కూడా చూడలేదు ఆ టైంకి. ఆయన కాళేశ్వరం గుళ్ళే పోయి వచ్చిండు కావచ్చు ఇదివరకు, కానీ మేడిగడ్డకి ఎందుకు పోయింది ఆయన? మేడిగడ్డ బ్యారేజ్ సగానికంటే ఎక్కువ అయినాక ఆయన బహుశా భూమి పూజ పోయిండేమో నాకు తెలియదు. బట్ ఆయనతో నేను పోయింది ఎప్పుడంటే 2019 జనవరి 1 నాడు. అప్పటికి ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రాజెక్టు సగమైంది. అయితే నాకు 3 నెలలు కావాలన్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఉండి ఎల్ఎన్టీ హెడ్ చైర్మన్, ఆయన ఏమన్నాడంటే మేము అట్లా తొందర పెడితే ఇవ్వలేమండి, మా టైం మేము తీసుకుంటాం, మీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటే ఉండనియండి, మేము మాత్రం జూన్లోనే ఇస్తామని చెప్పిండు. జూన్లోనే ఇచ్చిండు పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక. వాళ్ళు తొందర పెడితే తొందర పడేవాళ్ళు కాదు. ఈ ఇంజనీర్లు తప్పు చేసినా ఎల్ఎన్టీ వాళ్ళు తప్పు చేయరు. కానీ ఇక్కడ కేసీఆర్ ఇంజనీర్లు కూడా ఆయన చెప్పినట్లే మేము చేసినాం, డిజైన్లు మార్పు ఆయన చెప్పినట్టే జరిగింది అని అంటున్నారు. డిజైన్ మార్పు అంటే ఇప్పుడు కొన్ని దిక్కుల కాలువలు, తర్వాత ఈ పైప్ లైన్లు ఇట్లాంటివి ఉన్న కాడ ఆయన చెప్పిండు, ఇట్లా పోతే మీకు ఆ ఊరు మీకు వెళ్ళిపోతుంది, ఆ ఊరు తప్పియండి, ఆ ఊరు తప్పించి ఇట్లా తీసుకుపోండి అని చెప్పిండు. కానీ మేడిగడ్డల 85 పియర్స్, ఈ పియర్ ఇక్కడ ఉండాలి, ఆ పియర్ అక్కడ ఉండాలి, పియర్లు వేస్తారా, తర్వాత సీకెంట్ పైల్సా, షీట్ పైల్సా, అవి తెలియదు కూడా తెలియదు ఆయనకి. వాటి డెఫినేషనే తెలియదు, ఎంత లోతులు వేయాలి ఇవన్నీ వాళ్ళకి, ఆయనకేం తెలియదు. ఆయన పేరు ఏమని చెప్పారు బయట మీడియాలో, కమిషన్ దగ్గర కూడా బయట మీడియా ఎట్లుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని రాస్తుంది. మీడియాకు కూడా రాజకీయాలు ఉన్నాయి, నిష్పక్షపాతంగా ఏ మీడియా లేదు. నేనేమంటున్నా అంటే ఇంజనీర్ నరేందర్ రెడ్డి గారు డిజైన్స్ ఇన్ఛార్జ్, సిఈ డిజైన్స్, ఆయన ఏం చెప్పిండంటే నాకు టైం సరిపోలేదు అని చెప్పాడు. టైం సరిపోకపోతే
దాన్ని ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లయితుంది? నాకు తొందరగా నీళ్ళు కావాలన్నాడు ఆయన. నీ 3 నెలలు ఇచ్చిండు, అప్పటికే 3 నెలలు అయింది, ఇంకెక్కువ అయింది. మరి ఆయన ఆ డిజైన్ల లోపానికి సీఎంను బాధ్యుని చేయాలనుకున్నాడు ఆయన. అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? అయితే నువ్వు ఘోష్ గారు అడిగారు, నువ్వు టైం లేకపోతే రాంగ్ డిజైన్ ఇస్తావని అడిగాడు. తప్పు కదా అది? వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు ఘోష్ గారి ముందు. దానికి కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతారు? రాజశేఖర రెడ్డి మేము రాజశేఖర రెడ్డి గారు చెప్తే మేము సంతకం పెట్టినామని చెప్పింది. అప్పుడు జైలు పోయి కూర్చున్నది రాజశేఖర రెడ్డా లేకుంటే ఈ సంతకం పెట్టిన వాళ్ళ? ఒకటి ఉంది కదా ఉదాహరణ మనకి. అవునవును. మరి అట్లే అవుతుంది ఇప్పుడు కూడా. వీళ్ళు జైలుకు పోతారు, కేసీఆర్ పోడు. కేసీఆర్ సంతకం ఉండదు కాదు. అంటే ఇక్కడ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయము, మంత్రివర్గానికి నాయకుడు కేసీఆర్, ఆయన చెప్పినట్టు వాళ్ళు అధికార యంత్రాంగం. ఆయన ఏం చెప్తాడండి? తొందరగా కావాలి, నీళ్ళు మాకు తొందర రావాలి, ఆలస్యం చేయకండి అని చెప్తాడు. 3 నెలలు ఎందుకు పెట్టుకున్నావు, తొందర డిజైన్ చేసి పంపు అని చెప్తాడు. ఇంకా నాకు ఫీల్డ్ వర్క్లో నాకు పని ఉన్నది, నాకు టైం కావాలంటే టైం ఇస్తాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అడిగితే ఏమన్నా నొచ్చుకున్నాడు ఆయన? నాకు అలా ముందే అడిగిండు ఆయన. నేను అక్కడ ఐ విట్నెస్. నేను, కేసీఆర్ గారు, మేయా కృష్ణారెడ్డి గారు, మన అప్పటి డీజీపీ ఉన్నారు, తర్వాత మహేందర్ రెడ్డి అనుకుంటా, తర్వాత ఈయన వచ్చాడు మన జోషి గారు, అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ లేకుంటే చీఫ్ సెక్రటరీగానే ఉన్నట్టున్నారు. వీళ్ళందరి సమక్షంలో సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఏలేండి నేను 3 నెలల్లో 6 months పడుతుంది నాకు అన్నాడు. ఎందుకు అట్లా ఈల్డ్ అవుతారా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారా ఇంజనీర్లు? ఈయన తొందర పెట్టినంత మాత్రాన? ఒకవేళ నిజంగానే తొందర పెట్టిండి అనుకుందాం, ఎవిడెన్స్ ఏది? సాక్ష్యం ఉన్నదా? ఏముంటుంది? నోటి మాట నడుస్తుంది, నోటి మాట నడవదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మరొక మాట, తుమ్మిడిఎట్టికి ముందు ప్రాణహిత చేవెళ్ల కంటే 65,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అయింది, 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఈ ప్రాజెక్టు? డబ్బులు వృధాయని వాళ్ళు అంటున్నమాట. ఇప్పుడు నేను అన్నా కదా గుడ్డి వాళ్ళని, వీళ్ళు గుడ్డి వాళ్ళు, చెవిటి వాళ్ళు కూడా. ఎందుకంటే నాలాంటి వాడు చెప్పింది కానీ, ఇంకెవరైనా ఎక్స్పర్ట్ చెప్పింది కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పింది కానీ ఏది వినరు వీళ్ళు. వీళ్ళకి ఆ ఓపిక లేదు, వాళ్ళకు నోరు ఒక్కటే ఉన్నది, ఏది పడితే అది మాట్లాడడానికి. వాళ్ళకు హోదా ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడితే పేపర్లలో హెడ్డింగ్లలో వస్తుంది. ఇప్పుడు మూర్ఖులు ఏది మాట్లాడినా కూడా పేపర్లలో వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కనకపు సింహాసనం మీద కూర్చున్నారు కదా. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక రైతును అడిగితే చెప్తాడు, ఒక గ్రామంలో రైతుకున్న చైతన్యము ఒక ఇరిగేషన్ మినిస్టర్కి ఉండకపోతే ఏమనుకుంటాం దాన్ని? బుచ్చన్న, ప్రాజెక్టు కట్టంగా నీళ్ళు వస్తాయా పొలాలకు? వస్తాయా? దాని పంట కాలువలు చేయాలి, డిస్ట్రిబ్యూటర్లు చేయాలి. ఇప్పుడు స్తంభాలు వేయడం, స్లాబ్లు వేయడం ఈజీ, గోడలు పెట్టడం ఇంటీరియర్ చాలా కష్టం, టైం పడుతుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా 4 సార్లు ఉన్నది. వీళ్ళు మరి 58లో కట్టేసిండ్రు డ్యాము, 68 దాకా నీళ్ళు ఎందుకు రాలే? శ్రీరామ్ సాగర్ 69లో డ్యామ్ కట్టిండ్రు, మరి ఎందుకు 2000 సంవత్సరంలో నీళ్ళు వచ్చినాయి? శ్రీశైలం 69లో డ్యామ్ కట్టిండ్రు, మరి ఎస్ఆర్బీసీ ఎందుకు 30-40 ఏళ్ళు పట్టింది? ఏ ప్రాజెక్టులన్నా వీళ్ళు 10 ఏళ్ళ లోపల నీళ్ళు ఇచ్చిండ్లా? జూరాలు ఇచ్చిండ్లా? సింగూరు ఇచ్చిండ్లా? తెలుసా? చరిత్ర తెలుసా? ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదా? నీళ్ళ సోయి లేదా? చరిత్ర తెలియదా? మంత్రులు అయినంత మాత్రాన కిరీటాలు పెట్టాను వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారో అని నేను వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ నేను సరిదిద్దాలనా? వీళ్ళు మూర్ఖులు, గుడ్డి వాళ్ళు. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళ గురించి.